రైట్, సూర్యుడిపై అధ్యయనం కోసం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా చేరింది. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమ నౌక లాంగ్రాంజ్ పాయింట్కి చేరిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శాస్త్రవేత్తలకి శుభాకాంక్షలు తెలిపారు. 4 దశలు దాటిన ఆదిత్య L1 సూర్యుడిపై సుదీర్ఘకాలం పాటు నిర్దేశిత కక్ష నుంచి పరిశోధనలు చేయనుంది. సూర్యుని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకువెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ని తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం చేపట్టిన కీలక ఘట్టం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హెలో కక్షలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుని పర్యవేక్షిస్తోంది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా చేరింది. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణించిన వ్యోమ నౌక లాంగ్రాంజ్ పాయింట్కి చేరిందని ప్రధాని మోదీ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మొత్తానికి నేడే తుది కక్షలోకి ఆదిత్య L1 ఇస్రో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. చంద్రయాన్-3 విజయం తర్వాత ఆదిత్య L1 సూర్యుడి అధ్యయనం చేసేందుకు పంపించినటువంటి ఈ యొక్క ఏదైతే ఇస్రో ఇదొక ఘనతగా మనం చెప్పుకోవచ్చు. చంద్రయాన్-3 విజయం ఇచ్చిన ఉత్సాహం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలు కూడా చేపట్టింది. చంద్రయాన్-3 తర్వాత చేపట్టిన ఆదిత్య L1 120 రోజుల ప్రయాణం తర్వాత నిర్దేశిత కక్షలోకి చేరుకోవడంతో ఒక్కసారిగా కూడా ఆనందోత్సాహంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారని చెప్పుకోవచ్చు. తొలిసారిగా సూర్యుడు గుట్టు విప్పేందుకు కూడా భారత్ పంపినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్రయోగం చేపట్టినటువంటి రెండవ దేశం కూడా మందే అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అమెరికా తర్వాత L1 పాయింట్ కు వ్యోమనౌకను పంపినటువంటి ఘనత భారతదేశానికి దక్కిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సూర్యుడిపై పరిశోధన తొలిసారి భారత్ ప్రయోగించినటువంటి ఏదైతే ఆదిత్య L1 మిషన్ కీలక ఘట్టానికి చేరుకోవడంతో ఒక్కసారిగా కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇటు ప్రజానీకంతో పాటు శాస్త్రవేత్తలు మేధావులందరూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది మరింత ఏదైతే ఒక ఇంపార్టెన్సీగా పేర్కోవడం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ 2న నింగిలోకి పంపినటువంటి ఆదిత్య L1 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం సాయంత్రం అంటే ఈ రోజు సాయంత్రం తుది కక్షలోకి చేరుకుంది. సో ఈ నేపథ్యంలో రాకెట్ నింగిలోకి పంపిన తర్వాత 4 విన్యాసాలు ట్రాన్స్లాంజర్ పాయింట్ 1 వద్దకు ఇన్స్ట్రక్షన్ విన్యాసాలను కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇటు ఈ రోజు 6:63:20 పాటు ప్రయోగించిన తర్వాత L1 స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ కూడా 235 and 19500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలోకి ఈరోజు సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. మొత్తానికి భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు భూమి లాంగ్రాంజ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే L1 అని కూడా అంటారు. ఈ లాంగ్రాంజ్ పాయింట్ L1 వద్దకు యొక్క
ఏదైతే లాంగ్ రేంజ్ పాయింట్ చేరుకోవడంతో ఒక్కసారిగా కూడా ఇటు శాస్త్రవేత్తలు పంపించినటువంటి మిషన్ ఏదైతే ఈ యొక్క L1 మిషన్ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయిందని చెప్పి ఇప్పటికే ఇటు ఇస్రో పేర్కొంది. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, యావత్ భారతదేశం వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించేలాగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క రాకెట్ ప్రయోగాలని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవైపు చంద్రయాన్-3 సక్సెస్ గా తీసుకెళ్లారు. మరో అదేవిధంగా ఈరోజు ఈ యొక్క L1 మిషన్ యొక్క సూర్యుడి అధ్యయనం చేసేందుకు పంపించినటువంటి మరొకటి కూడా ఆదిత్య L1 ఈరోజు ఘనత సాధించిందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు మరొక మైలురాయిని అయితే దాటారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈరోజు ట్వీట్ చేయడంతో చాలా వరకు కూడా ఆనందోత్సవంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.